కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ తప్పుబట్టే సీబీఐకి కాళేశ్వరం కేసు అప్పగించారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నీటినే మూసి పునరుజ్జీవం కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్లు కాదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు కవిత ఎపిసోడ్ ముగిసిందని కేటీఆర్ అన్నారు. రాహుల్ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశం పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. రైతులను బీజేపీ కాంగ్రెస్ మోసం చేసినందునే ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Thank you. అయితే బ్రదర్ సింపుల్, ఏం చర్చ చేయాల్సిన అంశం కూడా ఏం లేదు. వాస్తవం ఏంటంటే ఆల్రెడీ ద పిసిసి ప్రెసిడెంట్ హస్ టు అప్రూవర్. పిసిసి ప్రెసిడెంట్ తన నేర ఆరోపణను అభియోగాన్ని ఒప్పుకున్నాడు ఆల్రెడీ బహిరంగంగా. ఓ టీవీ చర్చలో పిసిసి ప్రెసిడెంట్ గారిని అడిగినారు, ఏమండి ఎమ్మెల్యేలు చేరినారు అంటే, అవును చేరినారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పిండు. ఇక నేరాంగీకారం జరిగిన తర్వాత విచారణ ఎందుకు, ఇంకా చేసేదేముంది? పిసిసి ప్రెసిడెంట్ హ్యాస్ టు అండ్ అప్రూవర్. వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆల్సో హ్యాస్ టు అండ్ అప్రూవర్. కడియం శ్రీగారు చెప్పిండు ఓపెన్ గా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా మొన్న చెప్పిండు. తెచ్చుకోండి, బైట్స్ ఉన్నాయి కదా. స్పష్టంగా అప్రూవర్ గా మారిపోయిన తర్వాత పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇంకా విచారణ ఏముంది, ఇంకోటి ఏముంది చేయనికే? అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుడు ఏమన్నా నాకు అర్థం కాదు. ఏం సందేశం ఇస్తున్నారు? తెల్లారులేస్తే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతారు. ఇక్కడ మీ పిసిసి ప్రెసిడెంట్ అప్రూవర్ అయిపోయిండు, మీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్రూవర్లు అయిపోయినరు. కొత్తగా ఏముంది పరిశోధించి విచారించి సాధించేది? ఏం లేదు కదా. 20-25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి, కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద 2 candidates. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ వాళ్ళు రెండు కూడా, ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్ గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరఫున, ఒకరు బీజేపీ తరఫున నించున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు దిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. 20-25 రోజుల కింద మేము హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున మేము నిర్ణయం తీసుకున్నాం. మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు. మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని. తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు, వీఆర్ గోయింగ్ టు అబ్స్టైన్. వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నారు. కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. కాబట్టి ఏం చేయాలా? తలాతోకాలేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా, తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక, మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి, కూలిపోయింది, కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ రోజు గండిపేట దగ్గర ఓ డ్రామా చేస్తా ఉన్నారు.